టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ మాలినికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు మాలిని, నా మనుషుల్ని, నా వాళ్ళని నువ్వు డబ్బుతో కొనలేవు. ఎంత డబ్బు పెట్టినా నా వాళ్ళు నీ వైపు కూడా చూడరు అని చెప్పేసి సూరజ్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న మాలిని అయితే, చూస్తాను బాబాయ్, మీ నమ్మకం నిజమైనదో లేకపోతే నా నమ్మకం నిజమైనదో కాసేపట్లోనే తెలుస్తుందిలే అంటూ మాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతూ, సూరజ్, నువ్వు చాలా తెలివి తక్కువడివి. బిజినెస్లో డెవలప్ అవడం చాలా కష్టం అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. అది మీ నమ్మకం, కానీ నా దృష్టిలో నేను ఎప్పటికైనా బెస్ట్ బిజినెస్ మ్యాన్ని అవుతాను అని అంటాడు. ఇక మాలిని అక్కడి నుంచి వెళ్ళగానే శివనారాయణ, శభాష్ సూరజ్, నీలాంటి వాళ్ళే నా పక్కన ఉండవాలి. నిన్ను నా వాళ్ళు అని ఎందుకన్నానో ఈరోజు నీకు అర్థమయ్యే ఉంటుంది అని అనగానే పక్కనున్న సుమిత్ర, అవును మావయ్య గారు, సూరజ్ లాంటి అబ్బాయి మనతో ఉండడం నిజంగా మన అదృష్టం అని అనగానే పక్కనున్న పారిజాతం, అంటే అది సుమిత్ర అని అంటూ ఉంటే, నోర్మోయ్ పారిజాతం, మెడ వంకరైపోయినా నీ బుద్ధి మాత్రం మారలేదు. అది కాదండి, దూరం నుంచి చూసేసరికి నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను, పారు ఏదో తప్పుగా అపార్థం చేసుకుంటుందని. పారు, ఇక నోరు మూసుకొనుండు అని అంటాడు. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉంటే జ్యోత్స్న, గ్రాని, మనం ఈ సూరజ్ గాడి విషయంలో ఏం చేద్దామన్నా అది ప్లాపే అవుతుంది. అవునే, ఆ సూరజ్ గాడు మహా ముదురు, వాడు అంత ఈజీగా బుట్టలో పడ్డాయి. వాడిది ఏదో వీక్నెస్ ఉంటుంది, ఆ వీక్నెస్ని పట్టుకొని వాడిని మనం ఏదైనా చేయగలం అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన పోటీ అయితే ప్రారంభం అవుతుంది అని చెప్పేసి లోపల అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక శివనారాయణ కుటుంబం లోపలికి వెళ్తుంది. మాలిని అలాగే అక్కడ దక్షిణామూర్తి కూడా నిలబడతారు. ఇక అక్కడ ఉన్న ధనంజయ్, సార్, ఇక పోటీ మొదలు పెడదామా? మెయిన్ చెఫ్లు పోటీలోకి దిగితే ఇక మొదలు పెట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం అని అనగానే ఇక అప్పుడే దీప కిరణ్ అని పిలుస్తుంది. అప్పుడే చెఫ్ కిరణ్ అక్కడి నుంచి దక్షిణామూర్తి వాళ్ళ వైపు వెళ్ళి నుంచుని ఉంటాడు. దాంతో దీప, కిరణ్, అదేంటి నువ్వు అక్కడి నుంచునో? నువ్వు నుంచోవలసిన స్థానం జ్యోత్స్న రెస్టారెంట్స్ అని అనగానే అక్కడున్న మాలిని, అయ్యో దీప, నీకు ఈ విషయం తెలీదా? 2 గంటల క్రితమే కిరణ్ని నేను నీకంటే ఎక్కువ శాలరీ ఇచ్చి తనని కొనేశాను. ఇప్పుడు కిరణ్ మా రెస్టారెంట్లో మెయిన్ చెఫ్ అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ, కార్తిక్ అలాగే దీప అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక మాలిని, ఏం బాబాయ్, ఇప్పుడు మాట్లాడండి అని అంటూ ఉంటే ఇక అక్కడున్న శివనారాయణ, ఏం మాలిని, నీ బుద్ధి మారలేదన్నమాట. డబ్బుతో రాత్రికి రాత్రే మనుషుల్ని కొనేసి మా మీద విజయం సాధిద్దాం అనుకుంటున్నావా అని వెనకాలనే, అయ్యో శివనారాయణ గారు, బిజినెస్లో ఇవి చాలా మామూలు. అవును, ఒక వాళ్ళ మీద ఇంకొకరు గెలవాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇందాకే మీరు చెప్పారు కదా శివనారాయణ గారు, మీ వాళ్ళని, మీ కింద వాళ్ళని డబ్బుతో కొనలేము అని. మరి ఇప్పుడేంటి మీ వాళ్ళని కొనేశాను అని ఇంత బాధపడుతున్నారు మీరు అని అనగానే అక్కడున్న దక్షిణామూర్తి, అంతేనమ్మా ఈ శివనారాయణ అని అంటూ ఉంటే, దక్షిణామూర్తి చూడు, నేను పోటీలో నిలబడ్డాను అంటే ఆ పోటీ ఎప్పుడు కూడా నిజాయితీగానే జరుగుతుంది. కానీ మీలాంటి వాళ్ళతో పోటీ అంటే ఛీ, అసహ్యం వేస్తుంది అని అనగానే అక్కడున్న మాలిని, ఏంటి శివనారాయణ గారు, ఒక కిరణ్ చెఫ్తోనే మీ రెస్టారెంట్ నడుస్తుందన్నమాట. అతనే కానీ లేకపోతే మీ రెస్టారెంట్ ఎందుకు పనికిరాదన్నమాట. అంటే ఇప్పుడు మేమే పోటీలో విజయవంతులమని అర్థమైపోతుందిగా, ఇక మాదే విజయం అని చెప్పుకోవచ్చు కదా అని అనగానే అక్కడున్న ధనంజయ్ గారు, శివనారాయణ గారు, ఇప్పుడేం చేద్దాం మీరే చెప్పండి అని అనగానే అక్కడున్న కార్తిక్, తాత, ఇంకా పోటీకి టైం ఉంది కాబట్టి మనం అందరం కలిసి ఏదో ఒకటి డిసైడ్ అవుదాం అని వెనకాలనే శివనారాయణ, చూడండి ధనంజయ్ గారు, పోటీకి ఇంకా 1/2 గంట టైం ఉంది కదా, ఈలోపు మేము ఎవరో ఒక చెఫ్ని అరేంజ్ చేస్తాము అని వెనకాలనే మాలిని, శభాష్ శివనారాయణ గారు, పోటీ అంటే ఇలాగే ఉండాలి, పోటీ అంటే ఇలాగే డేర్ అండ్ డాష్గా ఉండాలి, ఈరోజు ఖచ్చితంగా పోటీ జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ కుటుంబం మొత్తం పక్కకైతే వస్తారు. ఇంతలోకి జ్యోత్స్న సూరజ్నైతే పక్కకి తీసుకెళ్తుంది. ఇక సూరజ్, జ్యోత్స్న, అక్కడ అంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే నువ్వు నన్నెందుకు పక్కకు లాగావు? సూరజ్, నువ్వు నాకు ప్లీజ్ ఒక హెల్ప్ చేయాలి. నువ్వెప్పుడు కూడా నన్ను బంగారం అంటూ, నన్ను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు కదా. అవును, అయితే ఇప్పుడు నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటున్నావా? చూడు సూరజ్, నేను అలా ఒప్పుకోవాలి అన్నా, నీ గురించి ఆలోచించాలి అన్నా
నువ్వు నాకేదైనా హెల్ప్ చేయాలి. చెప్పు బంగారం, నీకే సహాయం చేయమంటే అది చేస్తాను. మా తాత దృష్టిలో దీప నెంబర్ 1 అని, దీప ముందు నేను ఎందుకు పనికిరానని. కానీ మా తాత దృష్టిలో దీప ఓడిపోవాలి, దీప ముందు నేను గెలవాలి. అంతేనా బంగారం? నిన్ను గెలిపించే బాధ్యత నాది. అంటే దీపని ఓడిస్తావా? ఇక దీప ఓడిపోయినట్టేనా? అంతే కదా బంగారం. సూరజ్, చాలా థ్యాంక్స్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు. బంగారం, ఇక మొత్తం నేను చూసుకుంటాను కదా, నాతో పాటు నువ్వు రా అంటూ జ్యోత్స్నని తీసుకెళ్తూ ఉంటే ఈ బకరగాడు ప్రేమకి పడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని చెప్పి అనుకుంటుంది. ఇంకా శివనారాయణ, జీంట్రా, చెప్పాను కదా ఆ మాల్ని ఎలాంటిదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా తాత. మేమెవరం కూడా ఊహించలేదు మాల్ని చివరి క్షణంలో ఇలా చేస్తుందని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది సార్, ఎవరో ఒక కొత్త చెఫ్ని పెడితే ప్రాబ్లం సాల్వ్ అని అనగానే, అవును బ్రదర్, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పటికిప్పుడు చెఫ్ అంటే ఎలా? ఆ చెఫ్ కూడా మన పోటీలో గెలిచేలాగా ఉండాలి. అయ్యో, పక్కనే ఉంచుకొని అలా అంటావేంటి బ్రదర్? జోష్న ఉందికా అని అనగానే శివనారాయణ, కార్తిక్, దీప షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు సూరజ్? అవును సార్, మీ మనవరాలు జోష్న గారు అంటే ఖచ్చితంగా ఆమె బిజినెస్లో ఉన్నట్టే హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసే ఉంటారు కదా, నెంబర్ 1 చెఫ్ అయి ఉంటారు కదా, మీ లక్షణాలన్నీ కూడా తినలో ఉంటాయి కదా, ఖచ్చితంగా మీ మనవరాలు మిమ్మల్ని గెలిపిస్తుంది సార్ అని వెనకాలనే, జోష్న, వీడేంటి నన్ను ఇలా బుక్ చేసేసాడు అని వెనకాలనే, మనవరాలని చెప్పుకోవడానికి తప్ప నా లక్షణాలు కానీ నా అలవాట్లు కానీ ఒక్కటి కూడా రాలేదు, కనీసం అమ్మగారికి టీ పెట్టడం కూడా రాదు అని చెప్పేసి అనగానే, కార్తిక్ బ్రదర్, అనవసరంగా టైం వేస్ట్ చేసావు. జోష్నకి కనీసం ఉప్పు కారనుకున్న తేడా కూడా తెలీదు అని అనగానే బావా అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, చాలు, ఇక ఈ డిస్కషన్ ఆపండి. జోష్న ఎందుకు పనికిరాదు, తన గురించి పక్కన పెట్టండి. ఒరే కార్తిక్, ఇప్పుడు ఏం చేద్దామో ముందు దాని గురించి నిర్ణయం తీసుకో అని అనగానే దీపని చూస్తాడు. తాత, చెఫ్ దొరికేసింది. ఏంట్రా నువ్వు అంటుంది? అవును, చెఫ్ దీప అని అనగానే, బావా నేనా? అవును దీప, కిరణ్కి ఏం వంటలు వండాలో ఎలా చేయాలో అన్నీ కూడా నువ్వు ముందు నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నావు, నాకంతా తెలుసు. కాబట్టి ఈ గొప్ప పోటీలో చెఫ్గా నువ్వు మాత్రమే ఉండగలవు, తాతని నువ్వు మాత్రమే గెలిపించగలవు అని వెనకాలనే, బావా నేనా? నాకు భయంగా ఉంది. అమ్మ దీప, కార్తిక్ చెప్పింది నిజం, నీ వంటకాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి నువ్వే చెఫ్గా ఉండాలి, ఆ మాల్ని పొగరు దించాలి. కాబట్టి నువ్వే చెఫ్గా ఉండాలమ్మా అని వెనకాలనే అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది. దీప, నీ మీద ఒక తల్లిగా నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. నా మెట్టినిళ్ళని నువ్వు నా కూతురి స్థానంలో గెలిపిస్తావు అనుకుంటున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతూ సుమిత్రని హక్ చేసుకుంటుంది. తప్పకుండా అమ్మా, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అని అంటుంది. ఇక సూరజ్, దీప గారు ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉంటే పక్కన జోస్న, ఒరే, దీపని ఓడిస్తానని నన్ను గెలిపిస్తానని చెప్పావు కదరా బంగారం, నీకు మంచి అవకాశం ఇచ్చాను, కానీ నీకే అవకాశం తీసుకునే అదృష్టం లేదు. ఏంటా నువ్వు వాగుతుంది? అవును, నువ్వు ఇప్పుడు చెఫ్గా వంట చేసి ఉండి గెలిపిస్తే ఖచ్చితంగా శివనారాయణ గారి ముందు నువ్వు గొప్ప స్థానంలో ఉండేదానివి, నువ్వే వదులుకున్నావు బంగారం అని అంటాడు. ఒరే వెధవా, నన్ను అడ్డంగా ఇరికించావు కదరా అని అనుకుంటుంది. ఇక శివనారాయణ కుటుంబం లోపలికి వస్తారు. ధనంజయ్ గారు, శివనారాయణ గారు, మీ చెఫ్ వచ్చేసారా? వచ్చేశారు. మా చెఫ్, మా CEO దీప అని అనగానే ఒక్కసారిగా అక్కడున్న మాలిని, ఏంటి దీప చెఫా అని అనగానే ఇక దక్షిణామూర్తి అలా చూస్తూ ఉంటాడు. అవును, మా దీపే చెఫ్ అని అనగానే ఇక ఇద్దరిని కూడా ఎవరి స్థానంలో వారిని నిలబెడమని చెప్తారు. ఇక దీపకి అక్కడున్న మెనూ కార్డ్ని చూపించి, అలాగే మాలిని వాళ్ళ వైపు ఉన్న మెనూ కార్డ్ని చూపించి, ఇందులో ఉన్న 5 రకాల ఐటమ్స్ని మీరు గంటలో రెడీ చేయాలి అని అనగానే ఇక అక్కడున్న దీప అయితే అవి ఇంగ్లీష్లో ఉండడంతో ఒక్కసారిగా మెనూని అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న మాలిని, ఏంటి CEO గారికి ఇంగ్లీష్ చదవటం రాదా? మెనూ కార్డు పట్టుకొని అంత క్షుణ్ణంగా చూస్తున్నారు అని అనగానే ఇక అక్కడున్న కార్తీక్, మేనేజర్ గారు ఏ రకాల ఐటమ్స్ చేయమన్నారో మెనూ కార్డులో రాశారు, కానీ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో తెలియాలి కదా, మరి వాటిని మైక్లో చదవండి అని అనగానే ఇక జోస్న, బావ చాలా తెలివైనవాడు,
దీప చదవటం లేకపోతుందని బావ చూడు ఎంత తెలివిగా చెప్పిస్తున్నాడో అని అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న మెనూని తీసుకొని ధనుంజయ్ గారు దీప చేయాల్సిన ఐటమ్స్ అలాగే మాలిని వాళ్ళు చేయాల్సిన ఐటమ్స్ గురించి మైక్లో అనౌన్స్ చేస్తాడు. ఇక దీప అలాగే కిరణ్ ఒకరి మీద ఒకరి పోటీతో 5 రకాల వంటల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక దీప అయితే చాలా కంగారు పడుతూనే కూడా ఎలాగోలాగా వంటలు అయితే చేస్తుంది. ఇటు కిరణ్ కూడా వంటలు పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ఈ వంటల పోటీల్ని జడ్జి చేయడానికి మన జడ్జిలతో పాటు ఈరోజు ఒక ముఖ్యమైన జడ్జి కూడా ఇక్కడికి రాబోతున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ కూడా ఎవరా జడ్జి అని వెయిట్ చేస్తూ ఉంటే ఇక మిస్ సౌందర్య గారు అని వెనకాలనే అప్పుడే అక్కడికి సౌందర్య వస్తుంది. ఇక అక్కడ ఉన్న ప్రతి వంటకాలని కూడా అందరు జడ్జిలు టేస్ట్ చేసి ఇక ఒక్కొక్కరికి పాయింట్లను వేస్తూ ఉంటారు. ఇంతలోకి సౌందర్యకి ఇక మేడం ఫైనల్ జడ్జిమెంట్ చేయాల్సింది మీరే. ఇప్పటి వరకు ప్రతి ఒక్క జడ్జు వీళ్ళిద్దరు వంటకాలని టేస్ట్ చేసి ఇద్దరికి సమానమైన పాయింట్స్ని ఇచ్చారు. కాబట్టి ఫైనల్ విజేత ఎవరో అనౌన్స్ చేయాల్సింది మీరే అని అనగానే ఇక సౌందర్య దీప చేసిన ఐటెంని తింటుంది. ఇక అది తిని ఇది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అని అనగానే దీప అవునండి ఇది స్మోకీ ఫ్లేవరే వస్తుంది, ఎందుకంటే దీన్ని నేను వంట చేసినట్టు చేయలేదు, కేవలం ఆవిరి మీద తయారు చేశాను. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. ఇందులో ఆయిల్ కూడా వాడలేదు. అలాగే ఇందులో వాడిన ప్రతి ఐటెం కూడా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితికి తగ్గ వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ అని వెనకాలే ఏంటి ఇందులో వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయా? అవును మేడం, ఒకసారి మీరు దాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది అని అనగానే సౌందర్య ఇక ఆ పీస్ని ఓపెన్ చేసి షాక్ అయిపోతుంది. ఇటు కిరణ్ కూడా ఐటెం తయారు చేస్తాడు. ఈ స్వీట్ చాలా బాగుంది, అలాగే గీ స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది అని అనగానే మేడం ఈ స్వీటు ప్యూర్ గీతో చేసే స్వీటు, ఇది ఫుల్ కాజు బర్ఫీ లాగా ఉంటుంది, ఇందులో అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఉంటాయి అని అనగానే ఎస్ అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే ఇక మాలిని అర్థం కావట్లేదా విజేత మేమేనని అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడున్న సౌందర్య చూడండి విజేత ఎవరో చెప్పడానికంటే ముందుగా వీళ్ళిద్దరి వంటకాల్లో ఏది బెస్ట్ అనేది తేలాలి అంతే కదా. వీళ్ళిద్దరి వంటకాల్లో ది బెస్ట్ వంటకం ఏది అంటే దీప చేసిన ఈ కొత్త రెసిపీ అని అనగానే మాలిని షాక్ అయిపోతుంది. నేను ఎందుకలా చెప్పాను అంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ కూడా నూనెలు గీలు తిని ఫ్యాట్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ దీప తను చేసినవన్నీ కూడా తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ ప్రోటీన్ ఉండి ఫైబర్ ఉండి హెల్త్కి చాలా మంచి డిష్ చేసింది. కానీ తిని చేసిన ఈ హల్వా వల్ల ప్యూర్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే దీనివల్ల ఎటువంటి హెల్త్కి మంచిది లేదు. అలాంటప్పుడు బెస్ట్ డిష్ దీపది అని చెప్పేసి అనగానే ఇక దీపకి అవార్డు ఓడిపోయిన వాళ్ళే ఇవ్వాలి కాబట్టి మాలిని దీపని ఓడించాలని మా వైపున్న మనిషిని కొన్నావు, కానీ ఈరోజు నువ్వే దీపకి బహుమతి ఇవ్వాలి అని అనగానే ఇక దీపకి బహుమతి అయితే ఇస్తుంది. ఇక అక్కడున్న బహుమతి అయితే తీసుకున్న తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా దీపకి అలాగే శివనారాయణ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మాలినికి అయితే చాలా తల కొట్టేసినట్టు అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ ఏం మాలిని ఏం చెప్పావు, నీ ముందు మేము ఓడిపోతా ఉన్నావు, ఇప్పుడేం జరిగింది అని అనగానే ఇక మాలిని ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి చేతిలో నేను ఓడిపోయాను అంటే నేను ఆ ఓటమిని ఎలా తీసుకుంటాననుకున్నారు బాబాయ్ అని అంటుంది. ఒక్కసారిగా అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. ఇక పని మనిషి ఎవరు మాలిని, నువ్వా లేదంటే నా కూతురు దీప అని అనగానే అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఒక్కసారిగా కార్తిక్ మావయ్య అని అంటూ ఉంటే ఏంట్రా మావయ్య ఈ మాలిని చేసిన కుట్రల్ని ఇప్పుడే బయట పెడతాను అని చెప్పేసి ఇక మాలిని భర్తని అక్కడికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా మాలిని భర్తను చూసి విజయేంద్ర అని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక దక్షిణామూర్తి నాన్న విజయేంద్ర అని అనగానే నాన్న నువ్వు బ్రతికే ఉన్నావా? నేను బతికే ఉన్నాను నాన్న, ఈ మాలిని కుట్ర వల్ల నేను చచ్చిన శవంలాగా ఇన్ని రోజులు బ్రతకాల్సి వచ్చింది, దశరథ వల్ల ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అని అనగానే ఒక్కసారిగా మాలిని ఇదేంటి ఇలా అయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడున్న మాలినినైతే చూస్తూ దక్షిణామూర్తి అమ్మ మాలిని ఏంటమ్మా ఇది అంటే మావయ్య గారు అది అని అనగానే ఒక్కసారిగా విజయేంద్ర మాలిని చెంప పగలు కొడతాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. నాన్న నేను చనిపోయినని నిన్ను నమ్మించి ఈ మాలిని
నిన్ను మోసం చేసింది, నన్ను దాచిపెట్టి కుట్రలు చేసింది. అవును నాన్న అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్.